కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు తెలిపే ముందు ప్రత్యేక హోదా అడగాల్సిందన్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఛాన్స్ ను వదులుకోవద్దని టీడీపీకి సూచించారు. అధికార మదంతో టీడీపీ నేతలు దాడులు చేయడం సరికాదన్నారు. టీడీపీ దాడులకు తెగబడుతున్న పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చిన్న గాయమైనా సహించేది లేదని హెచ్చరించారు శ్రీకాంత్ రెడ్డి. ముఖ్యంగా తెలుగుదేశం సపోర్టుతో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి దానిపైన కొంచెం గట్టిగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మ్యాండేట్ పొందారు. దేశంలో సెంట్రల్లో మోడీ పక్కనే పెద్ద భాగస్వామి పక్షంగా తనని గుర్తించి కూర్చోపెట్టుకొని మాట్లాడడం సంతోషకరమే ఒక తెలుగువాడికి. కానీ ఒక మంచి అవకాశం ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది వస్తే ఉద్యోగాలు అన్నటువంటివి చాలా మెరుగుపడతాయి. పరిశ్రమలు ఎన్నో రకాలు వచ్చేటట్టు ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ మంది సభ్యులు 11 మంది అయితేనేమి, మాకున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు కూడా మేము గట్టిగా నిలబడతాం, అండగా నిలబడతాం. ప్రత్యేక హోదా ఇస్తే కన్నా అందరం ఒక తాటిపైకి వచ్చి ఇప్పుడు మెయిన్ పార్టీ బీజేపీకి మెజారిటీ లేకుండా భాగపక్ష పార్టీలతో ఆధారపడి ఉన్నాడు కాబట్టి సువర్ణ అవకాశం అని చెప్పేటువంటిది ఒక సూచన చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా పర్సనల్గా తీసుకొని తెలుగు రాష్ట్రంలో 3 కేంద్ర పదవులు మంత్రి పదవులు కూడా పొందారు. వారు కూడా అభినందన తెలియజేస్తూ పదవుల కంటే కూడా ఈ ప్రత్యేక హోదానే మాకు అత్యంత ఇంపార్టెంట్ అన్నటువంటిది గట్టిగా తీసుకెళ్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ముందుకు మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి కలవని వెళ్ళినప్పుడు ఇంటి బయటనే మా సపోర్ట్తో ఆధారపడి వచ్చినంటే నేను సంతోషపడి ఉండేవాడిని. వాళ్ళ సొంతంగా వాళ్ళకు మెజారిటీ రావడం చాలా బాధాకరం అని చెప్పినటువంటి ధైర్యంగా చెప్పినటువంటి మాట మనం అంత సులభంగా మర్చిపోకూడదు. ప్రైవేట్ భూములను అక్రమంగా గవర్నమెంట్కి ఇచ్చినాము. సెక్రటేరియట్గా మన స్టేడియంకి కానీ, జిల్లా పరిషత్కి కానీ, లేకపోతే నారాయణ గారి లేఅవుట్లో కానీ, నగరవనం కానీ, కలెక్టరేట్ కానీ, ఇప్పుడు కడుతున్నటువంటి కలెక్టర్ బంగ్లా, స్టేట్ గెస్ట్ ఇలాంటివి ఏదన్నా కూడా, శిల్పారామం కానీ ఇలాంటివి ఏదన్నా కూడా మేము బలవంతంగా ఎవరిదన్నా చేసినంటే కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి మేము తప్పు చేసినంటే అది కూడా గవర్నమెంట్కి విరమించుకొని మీరు వెనక్కి తీసుకోండి, మాకు బాధ లేదు. ఎందుకంటే ఎవరు చెప్పలేరు కదా రాజకీయ నాయకుడు. అలా కాకుండా ఏదో భయభ్రాంతులకు గురి చేస్తామంటే అది సరైనటువంటిది కాదు. 60 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి పుట్టిన వాడిని, ఇంతకన్నా 10 కష్టాలు ప్రతిపక్షంలో మోసినటువంటి వాళ్ళు. ఇది కొత్త కాదు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని దేవుడిచ్చాడు, శక్తినిచ్చాడు. 2 కాళ్ళు అరిగిపోయేంత నడిచాము గడప గడపలో భాగంగా 3 సంవత్సరాలు. ప్రతి ఏలు కాయగాసినటువంటిది నిన్న చూసుకున్నా నేను. మేము అక్రమాలు చేస్తాం, మేము నిర్దాక్షిణంగా కార్యకర్తలు హింసిస్తామంటే ఊరుకుండేది లేదు. ఎవరిపైన పోరాటం చేస్తాం, ఎవరిపైన తిరగబడతాం. ప్రజలకు అన్యాయం జరిగినా, కార్యకర్తలకు అన్యాయం జరిగినా అక్కడ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఏ కార్యకర్తకు చిన్న గాయం జరిగినా సహించము, తోడుంటాం. మీకు ఒక్కటే మేము నిర్ణయిస్తున్నాం, మీరు 5 సంవత్సరాలలో ఎంత డెవలప్ చేసి ఎన్ని బోర్డులు వేసుకుంటారో వేసుకోండి, సంతోషపడతాం. ఈ ప్రాంతానికి మంచి చేస్తున్నారని చెప్పి. కానీ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల దగ్గర శిలాఫలకాల పైన ఈ రంగులు పూసేటువంటి కార్యక్రమం మాత్రం చేయడం దుర్మార్గం. ఆ శిలాఫలకాలు ధ్వంసం చేయడం దుర్మార్గం. అక్రమ కేసులు పెడుతున్నటువంటి పోలీసు అధికారులు కూడా వారి యొక్క నైజం మార్చుకోవాలి. ఆ విషయం పైన కూడా ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ఇది సరైనటువంటిది, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే మా వాళ్ళకి న్యాయం జరగలేదో దానిపైన వివరిస్తాను. భవిష్యత్తులో పోరాటాలు అంటుండేది మాకు కొత్త కాదు. అలా అని చెప్పి కార్యకర్తలను హింసిస్తుంటే చూసి ఉండలేం. మేము ఎక్కడైనా తప్పులు చేసినంటే మీరు చర్యలు చేపట్టుకోండి, మీ చేతిలో అధికారం ఉంది.